తెలంగాణ మంత్రుల అవినీతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీతిపై ఆరా తీస్తున్నామని, ఆధారాలను సైతం సేకరిస్తున్నామన్నారు. మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని ఆరోపించారు. అతి త్వరలో మంత్రుల కమిషన్ల చిట్టా, ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామన్నారు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి బీజేపీని అడ్డుకోవాలనుకుంటే వారి సంగతి చూస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను మంత్రులు ఇబ్బంది పెట్టారని, త్వరలోనే ఆ మంత్రుల మెడలు వంచుతామని హెచ్చరించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికి కాంగ్రెస్ నాయకులు పరిమితమవుతున్నారన్నారు తప్ప తెలంగాణకు ఆ పార్టీ నాయకులు చేసిందేమీ లేదని చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మేము చెప్తున్నాం ఇవాళ ఎట్టి బస్సులో ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది. 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్లకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. వాళ్ళ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్ని ఉన్నాయి. మేము చెప్తున్నాం ఇవాళ ఇదే. ప్రముఖ సినీ నటుడు